విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా తనపై వస్తున్న తప్పుడు కథనాలను, దుష్ప్రచారాలను మరోసారి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొంతమంది కావాలని తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని, వారిని నమ్మవద్దని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గురువారం ఒక సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చానని, శుక్రవారం విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నానని తెలిపారు. తాను గుంటూరుకు బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చానని, కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదని, అలాంటి అవసరం కూడా లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు.